హలో స్టూడెంట్స్, ఈరోజు మనం గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్ నుంచి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుంచి బిట్స్ అనేవి ఎలా ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఎక్సైజ్ 1లో ఒక 21 బిట్స్ దాకా ఉన్నాయి. ఎక్సైజ్ 2లో వచ్చేసి కూడా ఒక 23-22 బిట్స్ దాకా మనకి దొరుకుతాయి అన్నమాట. అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుంచి గవర్నమెంట్ అనేది స్టడీ మెటీరియల్ రిలీజ్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ అరౌండ్ మనకి 43 to 45 బిట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎక్సర్సైజ్ 1 and 2 ఈ వీడియోలో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ us go into the వీడియో. సో ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ మెటల్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, పొటాషియం, క్లోరిన్, సిలికాన్ అండ్ సోడియం. సో పొటాషియం ఈజ్ అ మెటల్, క్లోరిన్ వచ్చేసి నాన్ మెటల్ అనమాట. సిలికాన్ మెటలాయిడ్, ఓకేనా. సిలికాన్ వచ్చేసి మన పీరియాడిక్ టేబుల్లో 4th A గ్రూప్ ఎలిమెంట్, అది మెటలాయిడ్ అనమాట. సోడియం కూడా మెటలే. సో నాన్ మెటల్ గురించి అడుగుతున్నారు కాబట్టి క్లోరిన్ ఈజ్ ద నాన్ మెటల్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్? ఓకే, ఇక్కడ ఇచ్చిన ప్రాపర్టీస్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తే క్రిస్టలైన్ సాలిడ్స్, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ బెస్ట్ క్రిస్టలైన్ సాలిడ్స్, హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇదొకటే నాట్ ద ప్రాపర్టీ, దే ఆర్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఆల్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్ట్స్ ఆర్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఇక్కడ నాట్ ద ప్రాపర్టీ అడిగారు కాబట్టి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయానిక్ బాండ్ ఈజ్ ప్రెసెంట్? మీకు బాగా గుర్తుంది కదా, అయానిక్ బాండ్ ఈజ్ ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్ బిట్వీన్ ఎ మెటల్ అండ్ ఎ నాన్ మెటల్. ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ అయానిక్ బాండ్ అంటాం మనం. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మెగ్నీషియం ఈజ్ అ మెటల్, క్లోరిన్ ఈజ్ అ నాన్ మెటల్. సో ఇట్స్ అ అయానిక్ బాండ్, 2 electrons ఆర్ ట్రాన్స్ఫర్డ్ హియర్. అలాగే సోడియం ఒక మెటల్, ఆక్సిజన్ ఇంకొక నాన్ మెటల్, నాన్ మెటల్ బాండ్ అనమాట. అల్యూమినియం మెటల్, క్లోరిన్ నాన్ మెటల్. సో ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయానిక్ బాండ్ వాళ్ళు ఇచ్చిన 3 ఆప్షన్స్లో కూడా ఉంది. సో ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంజీఓ ఫామ్ అవ్వడానికి అయానిక్ బాండ్ అనేది ఉంది కదా. మెగ్నీషియం ఇది metal, oxygen is a non-metal. So magnesium atomic number 12, nearest inert gas neon 10. అలాగే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ నియాన్ 10. సో మెగ్నీషియం నియాన్ లాగా అవ్వాలి అంటే 2 electrons లూజ్ చేసుకోవాలి. అలాగే ఆక్సిజన్ నియాన్ లాగా అవ్వాలి అంటే నియాన్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే 2 electrons గెయిన్ చేసుకోవాలి. సో 2 electrons ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెగ్నీషియం టు ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో 2 electrons అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 electrons. ఓకేనా. అలాగే ఇక్కడ సేమ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెగ్నీషియం టు క్లోరిన్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ MgCl2. ఇక్కడ కూడా అంతే, మెగ్నీషియం నుంచి మెగ్నీషియం లూజెస్ 2 electrons అండ్ ఫార్మ్స్ Mg2+. అలాగే క్లోరిన్ గెయిన్స్ 2 electrons, ఈచ్ క్లోరిన్ గెయిన్స్ 2 electrons. ఒక క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ చాలు, Cl- అయాన్స్ వస్తాయి. అలాంటి Cl-2 అయాన్స్ వస్తాయి అనమాట. సో 2 chlorines ఆర్ గెయినింగ్ 1 electron ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెగ్నీషియం, సో దట్ మెగ్నీషియం క్లోరైడ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ 2 ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఆక్వారీజియా రోయల్ వాటర్ ఈజ్ డాష్. ఇట్ ఈస్ 1:3 రేషియో ఆఫ్ HCl అండ్ HNO3. ఓకేనా. అంటే 1 part HCl, 3 parts HNO3 మనము మిక్స్ చేస్తే ఆ సబ్స్టెన్స్ని ఆక్వారీజియా అంటాం. ఆక్వారీజియా ఈజ్ యూస్డ్ ఫర్ వాట్? ఫర్ డిజాల్వింగ్ గోల్డ్ ఆల్సో. ఓకేనా. టు మేక్ గోల్డ్ ఆర్నమెంట్స్, టు మౌల్డ్ దెమ్ ఇన్ టు డిఫరెంట్ పీసెస్. ఫస్ట్ ఓల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ బీయింగ్ మెల్టెడ్, ఓల్డ్ ఆర్నమెంట్స్ని మెల్ట్ చేస్తారనమాట. సో అది మెల్ట్ చేయడానికి మనం ఒక వాటర్ అనేది యూస్ చేస్తాం. ఆ వాటర్నే ఆక్వారీజియా అంటారు. సో వాట్ ఈస్ ద మిక్స్చర్ ఆఫ్ ఆక్వారీజియా అంటే 3:1 రేషియో ఆఫ్ HNO3 అండ్ HCl. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఇక్కడ సేమ్ ఈక్వేషన్నే విత్ బ్యాలెన్సింగ్, వితౌట్ బ్యాలెన్సింగ్ ఇచ్చారు. Zn+2 HCl గివ్స్ రైజ్ టు ZnCl2 + H2. ఇదైతే కరెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉన్నది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, Fe2O3 + 2Al గివ్స్ రైజ్ టు.
2Fe ప్లస్ డాష్. సో ఇక్కడ మనకి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండి. ఐరన్ ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ అల్యూమినియం. సో అల్యూమినియం డిస్ప్లేసెస్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ ఆక్సైడ్. సో ఐరన్ని మనకు ఆల్రెడీ ఇచ్చారు. సో ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి, ఈ రెండు మిక్స్ అవుతాయి, Al2O3 అనేది ఫామ్ అవుతుంది అనమాట, అల్యూమినియం ఆక్సైడ్. ఓకేనా, బ్యాలెన్సింగ్లో చెక్ చేసుకున్నా కూడా మీకు ఇచ్చిన ఆప్షన్స్లో Al2O3 అనేది ఫామ్ అవుతుందని ఐడియా వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th పాయింట్ చూడండి. విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ ఆర్ క్రాక్డ్ మిషన్ పార్ట్స్. ఈ పైన ఇచ్చిన రియాక్షన్ కూడా దీనికి సంబంధించిందే. ఈ పైన ఇచ్చిన రియాక్షన్ 9th క్వశ్చన్లో జరిగే ప్రాసెస్కి ఈక్వేషన్ అనమాట. సో అదేం ప్రాసెస్, థర్మైట్ ప్రాసెస్. మనకి ఇచ్చిన ఈ 8th క్వశ్చన్లో ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ థర్మైట్ ప్రాసెస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ అండ్ క్రాక్డ్ మిషన్ పార్ట్స్. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. విచ్ మెటల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎలాయ్ నోన్ యాజ్ ఎమాల్గమ్. ఓకే, ఎమాల్గమ్ అంటే ఏంటి, ఇట్స్ అ కోటింగ్ ఆఫ్ మెర్క్యూరీ ఆన్ మెటల్స్ టు అవాయిడ్ కరోజన్. ఓకేనా, మెర్క్యూరీ కోటింగ్ అనేది కొన్ని రకాల మెటల్స్ మీద మెర్క్యూరీ కోటింగ్ వేస్తారనమాట. సో దాన్ని ఎమాల్గమ్ అంటాం. సో ఇక్కడ కోటింగ్ ఆఫ్ మెటల్ విత్ మెర్క్యూరీ అంటున్నాను కాబట్టి ఎమాల్గమ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ మెటల్ అని అడుగుతున్నాడు. అంటే హైడ్రార్జినం మీన్స్ మెర్క్యూరీ. ఓకేనా, సోడియం ఎమాల్గమ్ అనుకోండి NaHg అంటాం, పొటాషియం ఎమాల్గమ్ అనుకోండి KHg అంటాం. అలాగే ఎమాల్గమ్ కంపల్సరీగా ఉండాల్సిన మెటల్ వచ్చేసి మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ సింబల్ ఈజ్ హైడ్రార్జినం Hg. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇన్ కాపర్ రిఫైనింగ్ ద యానోడ్ ఈజ్ ఇంప్యూర్ కాపర్ రాడ్ ఈజ్ టేకెన్ యాజ్ యానోడ్, ప్యూర్ కాపర్ రాడ్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాథోడ్. ఎలక్ట్రోలైట్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఎసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఇంప్యూర్ కాపర్ రాడ్ అనేది మనం యానోడ్గా తీసుకుంటే ఇది ఆక్సిడైజ్ అయిపోయి ఇందులోంచి కాపర్ అంతా కూడా క్యాథోడ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అస్ ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్. మనం అందులో ఏం చూస్తాము, సైజ్ ఆఫ్ cathode increases, size of anode decreases. Greenish spot appeared on the surface of impure copper rod which is taken as anode. సో ఇదంతా ప్రాసెస్ అనేది మనం ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ ప్రాసెస్లో చదివాం. సో అదే దాని మీదే ఈ క్వశ్చన్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఎలాయ్ కంటైనింగ్ Pb+Sn. Pb+Sn అంటే లెడ్ అండ్ టిన్. సో లెడ్ అండ్ టిన్ ఉండే ఎలాయ్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుందన్నమాట, సోల్డర్. సోల్డర్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ వైర్స్. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ 4 మెటల్స్. ఇక్కడ 4 మెటల్స్ అనేవి ఇచ్చారు, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ అండ్ ఐరన్. ఓకే, సో వీటిలో రియాక్టివిటీ ఆర్డర్ మీరు చెక్ చేసుకుంటే మెగ్నీషియం ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ అల్యూమినియం, అల్యూమినియం ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ జింక్, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్. వాళ్ళు డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఇచ్చారు. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. రైట్ ద ఈక్వేషన్ రియాక్షన్ ఆఫ్ ఐరన్ విత్ స్టీమ్. ఐరన్ రియాక్ట్స్ విత్ స్టీమ్ అండ్ ఫార్మ్స్ ఐరన్ ఆక్సైడ్. ఓకేనా, అండ్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బి రిలీజ్డ్. సో ఐరన్ అనేది సాలిడ్ సబ్స్టెన్స్, స్టీమ్ అనేది ఫార్ములా వచ్చేసి వాటర్ ఒకటే H2O. అలాగే కింద మనకి ఇచ్చిన ఫిజికల్ స్టేట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఐరన్ సాలిడ్, వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్. వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ అంటేనే స్టీమ్ అనమాట. ఇట్ ఫార్మ్స్ Fe3O4 అంటే రస్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1, ఆప్షన్ ఏ ఒకటే కరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. అన్ని ఆప్షన్స్లోకి కూడా మనకి స్టీమ్ అని ఇచ్చారు చూడండి, అంటే గ్యాస్ అని ఇచ్చారు. ఓకే, కానీ అక్కడ ఫామ్ అయిన సబ్స్టెన్సెస్లో రిమైనింగ్ రియాక్షన్స్లో మనకి బ్యాలెన్సింగ్ అయితే కుదరలేదన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ అ థిక్ ఆక్సైడ్ లేయర్ ఆఫ్ అల్యూమినియం. థిక్ ఆక్సైడ్ లేయర్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాము, అల్యూమినియంకి థిక్ ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫార్మేషన్ ఆఫ్ థిక్ ఆక్సైడ్ లేయర్ దాన్ని మనం యానోడైజింగ్ అంటాం. గ్యాల్వనైజింగ్ అంటే కోటింగ్ విత్ జింక్, టిన్నింగ్ అంటే కోటింగ్ విత్ టిన్, ఎలక్ట్రాలిసిస్ అంటే సెండింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫార్మింగ్ డికంపోజిషన్.
సో మనకి యానోడైజింగ్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ది కాక్సైడ్ లేయర్ ఆన్ ద మెటల్ ఇట్ సెల్ఫ్. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రొటెక్టివ్ లేయర్ ఫర్ అల్యూమినియం. ఓకేనా, దాన్ని యానోడైజింగ్ అంటాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆంఫోటరిక్ ఆక్సైడ్? ఓకే, సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎసిడిక్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎసిడిక్, మెటాలిక్ ఆక్సైడ్స్ బేసిక్. ఇక్కడ కూడా మెటాలిక్ ఆక్సైడ్ బేసిక్, ఇది కూడా మెటాలిక్ ఆక్సైడే. కానీ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ కెన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఆంఫోటరిక్ ఇన్ నేచర్. సో ఆంఫోటరిక్ అంటే ఏంటంటే ద సబ్స్టెన్స్ విచ్ కెన్ బిహేవ్ యాజ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్, ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ కెన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆంఫోటరిక్ సబ్స్టెన్స్. సో ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ వచ్చేసి ఆంఫోటరిక్ ఆక్సైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ జింక్ ఆక్సైడ్ ఇచ్చినా కూడా అది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో జింక్ ఆక్సైడ్ ఇవ్వలేదు, కానీ జింక్ ఆక్సైడ్ కూడా మీకు కరెక్ట్ ఆన్సరే అవుతుంది అనమాట. సో ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ గుర్తుపెట్టుకోండి, అల్యూమినియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. అది కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. ఐరన్ వచ్చేసి మోడరేట్లీ రియాక్టివ్ సిరీస్లో ఉంటుంది, కాపర్ వచ్చేసి లీస్ట్ రియాక్టివ్ సిరీస్లో ఉంటుంది. సో ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రివెంటింగ్ అండ్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ ఫ్రమ్ రస్టింగ్? ఐరన్ ఆర్టికల్స్ రస్టింగ్ నుంచి ప్రివెంట్ చేయడానికి మనం అప్లై చేయాల్సిన మెథడ్స్. సో అప్లయింగ్ గ్రీస్, అప్లయింగ్ పెయింట్, అప్లయింగ్ కోటింగ్ ఆఫ్ zinc, all the above. See, all the above are the measures to protect the iron articles from corrosion or from rusting. So all the above is the correct answer. So question number 19 చూడండి. Food cans are coated with tin but not with zinc because. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చెక్ చేసుకుంటే, సో యాక్చువల్గా మనం రియాక్టివిటీ సిరీస్ చెక్ చేసుకోవాలి. సో రియాక్టివిటీ సిరీస్లో జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ టిన్. మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లో మనకి జింక్, ఐరన్, తర్వాత టిన్ వస్తుందన్నమాట. సో టిన్ ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ జింక్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టిన్ ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ జింక్. సో ఇక్కడ కాస్ట్ గురించి అంటున్నాడు, మనం కాస్ట్తో కాదు పని, రియాక్టివిటీతో అనమాట. సో యాజ్ టిన్ ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ జింక్, ఓకే, ఫుడ్ క్యాన్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్ ఇన్స్టెడ్ ఆఫ్ జింక్. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ విల్ గివ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరగాలి అంటే సాల్ట్ సొల్యూషన్లో ఉన్న మెటల్ సింగిల్గా ఉన్న మెటల్ కన్నా తక్కువ రియాక్టివ్ అయి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ NaCl సొల్యూషన్ కాపర్ మెటల్ ఇచ్చారు. NaClలో సాల్ట్లో ఉండే మెటల్ సోడియం కాపర్ అబ్జర్వ్ చేసుకుంటే సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. సో కాపర్ సోడియంని డిస్ప్లేస్ చేయలేదు. అలాగే మెగ్నీషియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ అల్యూమినియం. సో ఇక్కడ కూడా అల్యూమినియం మెగ్నీషియంని డిస్ప్లేస్ చేయలేదు. సింగిల్గా ఉన్న మెటల్ లెస్ రియాక్టివ్ అయి ఉండాలి. ఓకేనా? సింగిల్గా ఉన్న మెటల్ మోర్ రియాక్టివ్ అయి ఉండాలి. మెటల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సాల్ట్ సొల్యూషన్ షుడ్ బి లెస్ రియాక్టివ్. సో ఇక్కడ AgNO3 ఆప్షన్ డీలో చూడండి. AgNO3లో Ag ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ కాపర్. సో కాపర్ కెన్ డిస్ప్లేస్ Ag ఫ్రమ్ AgNO3. హెన్స్ ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ కరోజన్ ఈజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ ఆర్టికల్స్, ఆల్ ది అబవ్. సో ఇవన్నీ కూడా మన రస్టింగ్ కరోజన్ ప్రాసెసెసే కదా. సో ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వరకు మనకి ఎక్సర్సైజ్ 1లో క్వశ్చన్స్ అనేవి పూర్తయ్యాయండి. నౌ లెట్ us గో టు ఎక్సర్సైజ్ 2 క్వశ్చన్స్. సో ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కరోజన్ అక్కర్స్ ఇన్ డాష్ ఎయిర్, వాటర్, ఓన్లీ వాటర్, బోత్ A and B. సో రెండు అవసరమే కదండి. హ్యూమిడిటీ అండ్ వాటర్ వేపర్ రెండు అవసరమే కరోజన్కి. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే హీటింగ్ ఆఫ్ ఓర్ స్ట్రాంగ్లీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ వితౌట్ ఫ్యూషన్ ఈజ్ కాల్డ్. ఇది డైరెక్ట్గా డెఫినేషన్ క్వశ్చనే. క్యాల్సినేషన్ని హీటింగ్ ఆఫ్ ఓర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. ఓకే, ఆర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. రోస్టింగ్ అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. స్మెల్టింగ్ అంటే రిడక్షన్ యూజింగ్ అ ఫ్లక్స్ సబ్స్టెన్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C, క్యాల్సినేషన్. సో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ద హీటింగ్ ఆఫ్ ఓర్ స్ట్రాంగ్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్. ఇందాక యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే క్యాల్సినేషన్ అని చూసాం. సో ఇప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే రోస్టింగ్ వస్తుంది అనమాట.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ద మినరల్ ఆర్ కాల్డ్, ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ద మినరల్ ఆర్ కాల్డ్ గ్యాంగ్ పార్టికల్స్. ఓకేనా, గ్యాంగ్ పార్టికల్స్నే ఇంప్యూరిటీస్నే మనం గ్యాంగ్ పార్టికల్స్ అని కూడా అంటాం. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద మెటల్ దట్ అకర్స్ ఇన్ నేటివ్ ఫామ్ ఈజ్, నేటివ్ ఫామ్ అంటే ఏంటంటే ఓర్ లేకుండా ఉండే మెటల్ అనమాట. అంటే నోబెల్ మెటల్, ఓర్ లేకుండా అంటే చాలా లీస్ట్ రియాక్టివ్ మెటల్ అయి ఉండాలి. సో అలాంటి మెటల్ ఏంటి ఇక్కడ, గోల్డ్. గోల్డ్కి అయితే మనకి ఏ టైప్ ఆఫ్ ఓర్ అనేది దొరకదు అనమాట. సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ నేటివ్ ఫామ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే రిపీట్ అయింది. అలాగే 6th క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ది మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ద రెడ్యూసింగ్ ఏజెంట్ యూస్డ్ ఇన్ థర్మైట్ ప్రాసెస్, ఇది కూడా చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ ఏ అల్యూమినియం ఈజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్ యూస్డ్ ఇన్ థర్మైట్ ప్రాసెస్. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. డ్యూరింగ్ కరోషన్ ప్రాసెస్ విచ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్, రిడక్షన్, ఆక్సిడేషన్, రిడాక్స్, నన్ ఆఫ్ ది అబవ్. యానోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో కరోషన్లో మనం కాపర్ మీద గ్రీన్ కలర్ కోటింగ్ అనేది చూస్తాం. అదే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, కాపర్ సల్ఫేట్ రిఫైనింగ్ ప్రాసెస్లో ఇంప్యూర్ కాపర్ రాడ్ యానోడ్గా తీసుకున్నప్పుడు గ్రీన్ కలర్డ్ స్పాట్ అనేది యానోడ్ మీదే మనకి ఫస్ట్ అపియర్ అవుతుంది అనమాట. సో ఆక్సిడేషన్ హ్యాపెన్స్ అట్ యానోడ్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. అరేంజ్ ద మెటల్స్ పొటాషియం, జింక్ అండ్ హైడ్రార్జినం, మర్క్యూరీ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ రియాక్టివిటీ. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ అనమాట. సో మనకి రియాక్టివిటీ సిరీస్లో పొటాషియం వచ్చేసి హైలీ రియాక్టివ్లో ఉంటుంది, జింక్ వచ్చేసి మోడరేట్లీ రియాక్టివ్లో ఉంటుంది, మెర్క్యూరీ వచ్చేసి లీస్ట్ రియాక్టివ్లో ఉంటుంది. సో అన్నిటికన్నా హైలీ రియాక్టివ్ పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్ జింక్, గ్రేటర్ దాన్ Hg. సో డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. స్టెయిన్లెస్ స్టీల్ కంటైన్స్, స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఐరన్, నికల్, క్రోమియం, ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అన్నీ ఉంటాయన్నమాట. అందులో ఒక నాన్ మెటల్ కూడా 6%, వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ వన్ నాన్ మెటల్ ఆల్సో విల్ బి దేర్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్. మీకు ఐడెంటిఫై చేయగలుగుతారా ఆ నాన్ మెటల్ ఏంటో? ఓకేనా, సో ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయగలిగితే అన్ని మెటల్సే ఇక్కడ, ఐరన్, నికల్, క్రోమియం, ఆల్ ది అబవ్. సో ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయగలిగితే కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టాలి. ఓకే, సో ఇక్కడైతే ఆల్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. లిక్విడ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్ ఈజ్ డాష్, ఇదైతే 7th క్లాస్ చిల్డ్రన్ కూడా ఆన్సర్ చేసేస్తారు. ద ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 12. ద నాన్ మెటల్ దట్ కంటైన్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్, దట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్, ఇక్కడ నాన్ మెటల్ విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అడుగుతున్నారు. మీరు కామన్ సెన్స్తో అబ్జర్వ్ చేసుకుంటే ఆప్షన్ ఏ, బి, సి మూడు కూడా ఆప్షన్ ఏ అండ్ బి రెండు కూడా మెటల్సే. బ్రోమిన్ అనేది లిక్విడ్ నాన్ మెటల్, గ్రాఫైట్ నాన్ మెటల్ అనమాట. బట్ బ్రోమిన్, గ్రాఫైట్ నాన్ మెటల్స్ అయినప్పటికీ బ్రోమిన్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, వెరాస్ గ్రాఫైట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ ఒక నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్. ఓకేనా, ఒక సింగిల్ ఫ్రీ స్టేట్ ఎలక్ట్రాన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫ్రీ ఎలక్ట్రాన్ ఈజ్ అవైలబుల్. సో దట్ ఈస్ ద రీజన్ గ్రాఫైట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే. ద మెటల్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్, ఫ్రీ స్టేట్లో దొరకని మెటల్ ఏంటి అంటే కంపల్సరీగా ఓర్ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అయ్యే మెటల్, ఫ్రీ స్టేట్లో దొరకని మెటల్ అనమాట. సో అలాంటి మెటల్ వచ్చేసి మనకి సిల్వర్. సిల్వర్ ఎప్పుడు కూడా ఓవర్ ఫామ్లోనే దొరుకుతుంది. సిల్వర్ గ్లాన్స్ అని, ఓకేనా, హార్న్ సిల్వర్ అని, ఇలా ఓవర్ ఫామ్స్లోనే మనకి సిల్వర్ అనేది దొరుకుతుంది అనమాట. సో గోల్డ్కి, ప్లాటినంకి, కాపర్కి అసలు అంటే కాపర్కి ఇంకా దొరకచ్చు, కానీ కాపర్ ఫ్రీ స్టేట్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది, కంబైన్డ్ స్టేట్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ కెనాట్ బి అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్. అది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. విచ్ ఈజ్ నాట్ అవైలబుల్, గోల్డ్ కాదు, విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్ ఈజ్ సిల్వర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్యాల్సినేషన్ రియాక్షన్.
So calcination reaction is burning of any ore particles in the absence of air, and calcination is done only for what type of ores? Only for carbonate ores. ఓకేనా. సో ఇక్కడ కార్బోనేట్ ఓర్ డికంపోజ్ అయ్యి ఆక్సైడ్ ఓర్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి ఆప్షన్ మనకి ఆప్షన్ బిలో ఉంది. సో ZnCO3 gives rise to ZnO plus CO2. ఇక్కడ ZnS అంటే అది సల్ఫైడ్ ఓర్. సల్ఫైడ్ ఓర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు రోస్టింగ్, బట్ కార్బోనేట్ ఓర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు క్యాల్సినేషన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. The property of the ability of an atom that can be beaten into thin sheets is called dash. So thin sheets, making metals into thin sheets is called what? Malleability. So option B is the correct answer. ఇది మనం స్టార్టింగ్ నుంచి కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్లో బాగా చదువుకున్నాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ద మెటాలిక్ కాంపౌండ్ ఫ్రమ్ విచ్ మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఈజీలీ అండ్ ఎకనామికల్లీ ఈజ్ కాల్డ్. వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్ మనం దేని నుంచి అయితే మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామో ఆ సబ్స్టెన్స్ని ఏమంటాము? ఓర్ అంటాం. ఓకేనా. ద మెటాలిక్ కాంపౌండ్ ఫ్రమ్ విచ్ మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఈజీలీ అండ్ ఎకనామికల్లీ ఈజ్ కాల్డ్ ఓర్. ఓకే. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటల్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ వాట్? ఇందాక థిన్ షీట్స్ అన్నప్పుడు మనం మాల్యబిలిటీ థిక్ చేసాం. ఇప్పుడు థిన్ వైర్స్ అంటున్నారు కాబట్టి డక్టిలిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి. అలాగే ఆటో రిడక్షన్ 18th క్వశ్చన్ చూడండి. ఆటో రిడక్షన్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ విచ్ మెటల్ సల్ఫైడ్? సో జింక్, ఐరన్, అల్యూమినియం, కాపర్ ఉన్నాయి. మనం కాపర్కి మెర్క్యూరీకి మాత్రమే ఆటో రిడక్షన్ ప్రాసెస్ అనేది చూసాం. సో ఇప్పుడు మీకు ఆప్షన్స్లో మెర్క్యూరీ ఇచ్చినా కూడా ఆటో రిడక్షన్ ప్రాసెస్కి కరెక్ట్ ఆన్సరే అవుతుంది. ఓకేనా. ఈ రెండు సబ్స్టెన్సెస్కి మాత్రమే మనం ఆటో రిడక్షన్ అనేది చూస్తాం. సల్ఫైడ్ ఓర్స్కి మాత్రమే, అది కూడా. ఓకేనా. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి ద ఎలక్ట్రాన్సెస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఎట్ యానోడ్ అండ్ క్యాథోడ్ రెస్పెక్టివ్లీ ఆర్. ఎలక్ట్రాన్సెస్ ఆఫ్ NaCl అనేది మనకి బ్రైన్ సొల్యూషన్ అనమాట. ఏక్వియస్ NaCl ఆర్ ఫ్యూజ్డ్ NaCl. ఇక్కడ తీసుకునేది ఏక్వియస్ తీసుకోము, మనం ఓర్స్ అనేవి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్స్ కాబట్టి మాల్టన్ NaCl తీసుకున్నప్పుడు మనకి క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే యానోడ్ దగ్గర వచ్చేసి క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఆర్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్ రెస్పెక్టివ్లీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. డ్యూరింగ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ ఎ మెటల్ ద ప్యూర్ మెటల్ ఈజ్ యూస్డ్ యాజ్ క్యాథోడ్, ఇంప్యూర్ మెటల్ ఈజ్ యూస్డ్ యాజ్ యానోడ్. ఏ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ప్రాసెస్లోనైనా సరే ప్యూర్ మెటల్ ఈజ్ యూస్డ్ యాజ్ క్యాథోడ్ అండ్ ఇంప్యూర్ మెటల్ ఈజ్ యూస్డ్ యాజ్ యానోడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. కొరోజన్ ఆఫ్ కాపర్ కాజెస్ డాష్. కాపర్ ఆక్సైడ్, కాపర్ కార్బోనేట్, కాపర్ సల్ఫేట్, ప్యూర్ కాపర్. సో కరోజన్ అనేది టార్నిషింగ్ ప్రాసెస్. ఓకేనా. కాపర్కి టార్నిషింగ్ ప్రాసెస్ కాబట్టి మనం కాపర్కి అయితే గ్రీన్ కలర్ కోటింగ్ అనేది మనం కాపర్ ఆర్టికల్స్ మీద చూస్తాం. ఆ గ్రీన్ కలర్ కోటింగ్ అనేది కాపర్ కార్బోనేట్ వల్ల వస్తుందన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 22 క్యారెట్ గోల్డ్ కంటైన్స్ డాష్. ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు రిపీట్ అయిందండి. సో 22 క్యారెట్ గోల్డ్లో 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది, 2 పార్ట్స్ ఆఫ్ కాపర్ కానీ సిల్వర్ కానీ ఉంటుంది. ఎందుకంటే 22 క్యారెట్ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్ అనమాట. సో అది బెండ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం స్ట్రాంగ్ చేయడానికి 24 చేయడానికి 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. 2 పార్ట్స్ వచ్చేసి కాపర్ అండ్ సిల్వర్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి CU అండ్ AG అని రాశాను. సో మీరు చెక్ చేసుకోండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. ఈ ఎక్సర్సైజ్లో అయితే ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. సో విచ్ పైర్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ మోడరేట్లీ రియాక్టివ్? సో మోడరేట్లీ రియాక్టివ్ అంటే మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లో ఉండాలి. సో పొటాషియం వచ్చేసి హైలీ రియాక్టివ్లోకి వస్తుంది. జింక్ మోడరేట్లీ రియాక్టివే. జింక్ అండ్ ఐరన్ ఈ రెండు మోడరేట్లీ రియాక్టివ్లోకే వస్తాయి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అలాగే Hg అండ్ Au వచ్చేసి లీస్ట్ రియాక్టివ్లోకి వస్తాయి. పొటాషియం అండ్ లెడ్, ఇక్కడ పొటాషియం హైలీ రియాక్టివ్లోకి వస్తుంది, లెడ్ వచ్చేసి లీస్ట్ రియాక్టివ్లోకి వస్తుంది. రెండు మోడరేట్లీ రియాక్టివ్లో వచ్చే సెట్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద బిట్స్ విచ్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్ బై గవర్నమెంట్
హ్యాస్ రిలీజ్డ్ ద స్టడీ మెటీరియల్. సో ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్లోంచి డిస్కస్ చేసిన బిట్స్ కాబట్టి ఇందులోంచి చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియోని పాజ్ చేసుకుంటూ చూసుకొని ఆన్సర్స్ అనేవి రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా ర్యాంక్ అనేది మనకి వస్తుందన్నమాట. సో హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.